హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మనం వర్డ్ సిరీస్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు చెప్పబోయే ఈ వర్డ్ సిరీస్ లాస్ట్ వీడియో అన్నమాట. ఈరోజు నేను మీకు 10 లెటర్ వర్డ్ కాన్ఫిడెన్స్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ద మోస్ట్ ఎసెన్షియల్ 10 లెటర్ వర్డ్ ఈజ్ కాన్ఫిడెన్స్. హ్యావ్ ఇట్. కాన్ఫిడెన్స్ అంటే ఆత్మస్థైర్యం. దాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అంటే, విత్ ఇట్ ఈవెన్ టాలెంట్ అండ్ నాలెడ్జ్ రిమైన్ హిడెన్. వితౌట్ ఇట్ ఈవెన్ టాలెంట్ అండ్ నాలెడ్జ్ రిమైన్ హిడెన్. విత్ ఇట్ ఆర్డినరీ పీపుల్ అచీవ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ ఉండదో, మనలో ఉన్న నాలెడ్జ్, టాలెంట్ అలాగే మరుగుపడిపోయి ఉంటుంది, హిడెన్గా ఉంటుంది, ఎవరికి కనిపించదు. మనం దాన్ని ఎవరికి యూస్ఫుల్గా మనం ఉపయోగించలేము. కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనం ఎంత బ్రిలియంట్ అయినా, ఇంటలెక్చువల్ అయినా, మన నాలెడ్జ్ బయటికి మనకి రాదు. కానీ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఆర్డినరీ పీపుల్ కూడా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో, మనము ఆర్డినరీ పీపుల్ అయినా సరే మనం ఎక్స్ట్రాడినరీ థింగ్స్, మనం పనులు చేయగలుగుతాం కాన్ఫిడెన్స్తో. అయితే వై షుడ్ వి హ్యావ్ ఇట్? దీన్ని మనం ఎందుకు కలిగి ఉండాలి అంటే, కాన్ఫిడెన్స్ టర్న్స్ ఫియర్ ఇంటూ కరేజ్. సో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మనకి సామర్థ్యం ఉన్నప్పుడు, మనలో ఉన్న భయముని ఈ సామర్థ్యం ఏం చేస్తుందంటే, ఇది ధైర్యంలాగా మారుస్తుంది. మనలో ఉన్న భయాలన్నీ పోతాయి మనకున్న కాన్ఫిడెన్స్ ద్వారా. అలాగే కాన్ఫిడెన్స్ హెల్ప్స్ యూ స్పీక్ అండ్ యాక్ట్ విత్ క్లారిటీ. మనకి ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు మనము మాట్లాడే ప్రతి మాట కూడా మనము క్లారిటీగా, స్పష్టంగా మాట్లాడగలుగుతూ ఉంటాం. మనం చేసే ప్రతి పని స్పష్టంగా చేయగలుగుతూ ఉంటాం. అండ్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్స్ ట్రస్ట్ ఇన్ అదర్స్. అంటే ఎప్పుడైతే ఆత్మస్థైర్యం ఉంటుందో, మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులలో మన పట్ల నమ్మకాన్ని ఇది డెవలప్ చేస్తూ ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అనమాట, మోటివేట్ చేస్తుంది. అలాగే కాన్ఫిడెన్స్ అన్లాక్స్ పొటెన్షియల్ అండ్ ఫ్యూయల్స్ సక్సెస్. అంటే ఈ సామర్థ్యము, ఆత్మసామర్థ్యం మనలో ఉన్న బలాన్ని, మనలో ఉన్న టాలెంట్స్ని ఇది అన్లాక్ చేస్తుంది, విప్పుతుంది అనమాట, ఓపెన్ చేస్తుంది. అలాగే మనకి సక్సెస్ లభించేలాగా ఈ కాన్ఫిడెన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ కాన్ఫిడెన్స్ మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే, ప్రతిరోజు ప్రిపేర్ వెల్, మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. నాలెడ్జ్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ మనల్ని ఏం చేస్తుందంటే, మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. అండ్ దెన్ ప్రాక్టీస్ డైలీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనం చెప్తాం. ప్రాక్టీస్ డైలీ, చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్న పనులు రోజు రోజుకి కన్సిస్టెంట్గా మనం చేస్తున్నప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే థింక్ పాజిటివ్లీ. మనము ఒక చక్కటి పాజిటివ్ దృక్పథం కలిగి ఉండాలి. ప్రతిదీ కూడా మనకి మంచి జరుగుతుందని ఆలోచన కలిగి ఉండాలి. యువర్ థాట్స్ షేప్ యువర్ యాక్షన్స్. మనలో ఉన్న ఆలోచనలే మన యొక్క పనుల్ని ఏం చేస్తాయి అంటే, అవి మలుస్తాయి. మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. అండ్ ట్రస్ట్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్. ఫెయిత్ స్ట్రెంగ్థెన్స్ కాన్ఫిడెన్స్. అంటే మనము దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి, అలాగే మన మీద మనం కూడా నమ్మకం ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే ఇలాగా మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, దేవుని మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, సో మనం ఏం చేస్తాయంటే, మన ఫెయిత్, మనలో ఉన్న విశ్వాసము మన యొక్క ఆత్మస్థైర్యాన్ని ఏం చేస్తుందంటే బలపరుస్తూ
ఉంటుందన్నమాట. సో విత్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ వన్ బిఫోర్ యూ హ్యావ్ స్టార్టెడ్. విత్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ వన్ బిఫోర్ యూ హ్యావ్ స్టార్టెడ్. నువ్వు స్టార్ట్ చేయకముందే కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు నువ్వు ఆల్రెడీ గెలిచావు. ఆ గెలుపు అనేది ఆల్రెడీ నీకు లభిస్తుంది. నీలో ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అంత పాజిటివ్గా మీరు ఉంటారు. సో ఫ్రెండ్స్, నా యొక్క వీడియోని ఇంతటితో నేను ముగించాలనుకున్నాను. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం.